నమస్తే. మనతో పాటు బీఆర్ఎస్ మహిళా నేత మంజుల గారు ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్కు ఫిర్యాదు చేయడానికి వచ్చిండ్రు. బండి భగీరథను ఎందుకు అరెస్ట్ చేయలేదు, చేయాలనే అంశంపై మాట్లాడదాం. ఇదే అంశంపై ఈరోజు వచ్చింది అదే అంశం. దేనికోసం కలవడానికి వచ్చి మీరు ఏం చెప్పారు? శారదా గారు, ఒక ఆడపిల్ల జీవితంతో సమానం. మానం పోయింది. 3 నెలల నుంచి మానం తీస్తున్నాడు అంటారు కదా. మత్తు పదార్థాలు కలిపి ఆ పాపను ఎక్కడ ఫామ్ హౌస్లలోకి తీసుకుపోయి 17 ఏళ్ళ నాబాలిక్, మేజర్ కూడా కాదు, నాబాలిక్ అమ్మాయిని, 17 సంవత్సరాల అమ్మాయిని ప్రేమ ట్రాప్లను అంటావా మళ్ళీ దేంట్లోనో 3 నెలల నుంచి మానసికంగా శారీరకంగా అమ్మాయిని చేసి ఈరోజు ఆ అమ్మాయి 3 నెలల నుంచి కంప్లైంట్ ఇస్తుంటే కూడా తీసుకుంటలేరు. నిన్న మేము పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి పోయినాం. అమ్మాయి ఉండేది కొంపలిలో కాబట్టి వాళ్ళ తల్లి ఆ పిల్ల పేరు మీద హనీ ట్రాప్ అని కేసు పెట్టింది. హనీ ట్రాప్ చేస్తుందా 17 ఏళ్ళ పిల్ల? ఒక హోంమంత్రి కొడుకుకు హనీ ట్రాప్ చేసే అంత దమ్ము ఉంటుందా తమ్మి? తెలంగాణలో అంత టైగర్లం అంటే ఝాన్సీ రాణిలం ఉన్నామా మేము? ఒక మహిళ, ఒక ఆడపిల్ల, మైనర్ పిల్ల పోయి హనీ ట్రాప్ చేస్తుందని పెడితే ఎక్కడ వరకు ఎక్కడికించి నవ్వుతారు హిందువుల? అంటే బండి సంజయ్ది ఒకటే ఏంటంటే మేమున్నాం, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ ఇట్లాంటివి చెప్పి సిగ్గు శరం లేకుండా దేవుని మీద, భారత మాత మీద ఈరోజు భారత మాతను ఎట్లయితే అంటారు కదా కించపరుస్తున్నారు. ఒక మహిళను, ఆ పిల్లకి న్యాయం అయ్యే వరకు మేము వదిలిపెట్టాం. ఆ పాపకు న్యాయం కావాలి. తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఎందుకు తీసుకుంటలేరు? ఈ రోజు బడాబాబులు ఏమైనా చేస్తే నడుస్తుందా? బడాబాబు కొడుకులు ఏమైనా చేయొచ్చా? అయ్యాశీలల్లా కొడుకును వదిలిపెట్టిండు అంటారు కదా. జాంగీర్ పిల్ల దర్గా మీద మా దగ్గర ఒక మేకని ఇడిచేస్తారు. చిన్న మేక పిల్లని ఇడుస్తుంది. అది ఎక్కడంటే అక్కడ పోయి తింటుంటుంది. దాన్ని ఎవడు పట్టించుకుంటారు? దాన్ని చంపరు కూడా. దాని మెడలో ఒక గంట కడతారు, అంటే ఒక తాయిత కడతారు. అట్లా ఈ బండి సంజయ్ గాడు వాని కొడుకుకు బండి భగీరథకు కట్టేసిండు. కట్టేస్తే ఇక వాడు ఆంబోతు తిరిగినట్టు తిరుగుతున్నాడు. డ్రగ్స్లు తీసుకోవడం, కొట్టడము, గుద్దడము, ఆడపిల్లలను ఇట్లాంటి కథలు చేయడు. నేను సభలో మాట్లాడుతూ నేను ఎలాంటి తప్పు చేయలేదు, కేవలం కుట్రనే, కొందరు కుట్ర వల్లనే పార్టీని నన్ను బదనాం చేయాలని చూస్తున్నారని కొంచెం ఎమోషనల్ కూడా అయ్యిండు సభలో. మీరు చూసే ఎమోషనల్ ఎందుకు అవుతాడు? బండి సంజయ్ అంటున్నామా మేము? బండి సంజయ్ నువ్వు చేసినవా? నిన్నంటున్నామా? నీ కొడుకు వీడియోలు వస్తున్నాయి కదా, సిగ్గు లేదా నీకు? నువ్వు చేసే ఏజా అసలు? నిన్న కూడా అన్నాడు రా నాయన, నీ కొడుకు చేస్తున్నాడు 24 ఏళ్ళు, నువ్వు 60 ఏళ్ళలోనివి. 60 ఏళ్ళలోనివి కాదు, నువ్వు 24 ఏళ్ళోడు. ఒక 17 ఏళ్ళ అమ్మాయిని చేసి ఉన్న ప్రూఫ్స్ ఉన్నాయి కదా, ప్రూఫ్స్ పెట్టుకున్న తర్వాత నువ్వు కాదు నేను బదలాం ఎంత చేస్తారు? నీ నోటికి ఎట్లంటే అట్లా మాట్లాడతావు కదా. కేటీఆర్ నువ్వు కేసీఆర్కే పుట్టినావు అంటే మళ్ళీ నీకు బండి భగీరథ నీకే పుట్టిండా లేదా? టెస్టులు చేయించుకో, DNA టెస్ట్ చేయించుకో. నీ కొడుకో కాదో మళ్ళీ నువ్వు ఇంత పెద్ద హిందువువి, ఇంత పెద్ద జై శ్రీరామ్ అనేటోనివి, మళ్ళీ జై శ్రీరామ్ కడుపులో ఇట్లాంటి బండి భగీరథ అట్లాంటి వేస్ట్ గాడు పుట్టిండని చెప్పేసి చూపించుకో. మీరు ఎన్ని కుట్రలు చేసినా ధర్మం నా వైపే ఉంటది, ధర్మమే చివరికి గెలుస్తుంది అని చెప్తా ఉన్నాడు. తప్పకుండా ధర్మమే గెలుస్తుంది. బండి సంజయ్, నీ కొడుకుకి 20 ఏళ్ళ జైలు శిక్ష నువ్వే చెప్పి తప్పకుండా నువ్వు అన్నట్టే అవుతుంది. కాబట్టి నువ్వు ఏదైతే హిందూ పెద్ద అంటారు కదా జై శ్రీరామ్ భక్తుని కదా, ఒక ఆడపిల్లకు న్యాయం చేయి. నేను చరిత్ర పుటలలో రాస్తారు, అరే బండి సంజయ్ అనేటోడు బండి భగీరథ్ని ఒక ఆడపిల్లకు అన్యాయం చేస్తే పంపించిందని. కానీ సిగ్గు శరం లేకుండా నీ కొడుకు చేయలేదు అంటే మాత్రం చెప్పుతోను కొడతారు. ఇప్పుడు మీరు మహిళా నేతలు, బీఆర్ఎస్ మహిళా నేతలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేసిండ్రు. ఈరోజు రాష్ట్ర మహిళా కమిషన్ దగ్గరికి వచ్చిండ్రు. ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటలేరు? మహిళా నేతలు కానీ లేకపోతే బీజేపీ మహిళా నేతలు ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు స్పందిస్తలేరు అంటే వాళ్ళ ఇంట్లో లేనట్టున్నారు ఆడపిల్లలు. వాళ్ళ ఇంట్లో ఇట్లాంటి కేసులు అయితే ఊకుంటట్టున్నారు. ఈ పొట్టోడేమో వీనికి సపోర్ట్ చేస్తున్నాడు, మోదీకి సపోర్ట్ చేస్తుండు, మోడీ వీనికి సపోర్ట్ చేస్తుండు. మా దాంట్లో నువ్వు వాషింగ్ పౌడర్ నిర్మా అవుతామంటారు. రెండే కాబట్టి, జాతీయ పార్టీలు కాబట్టి, నేషనల్ పార్టీలు ఇద్దరు కలుసుకున్నారు. కొన్ని రోజులలో ఓటుకు నోటు దొంగ కేసు వెళ్తుంది కాబట్టి అందులో కలిసిపోతారు కాబట్టి సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు మాధవీలత ఎక్కడ పోయింది? సంధ్యారాణి ఎక్కడ పోయింది? ఎక్కడ పోతున్నారు? కొండకి ఎక్కడ పోయింది? సీతకి ఎక్కడ పోయింది? ఎక్కడ పోయారమ్మా వీళ్ళందరూ? మంత్రులు ఎక్కడ సిగ్గు శర్మం ఉందా అమ్మ మీకు? మీరు కూడా మీ ఇళ్ళలో బిడ్డలు ఉన్నారు, మీ ఇంట్లో కోడళ్ళు బిడ్డలు మీ మీద కూడా చేయడానికి ఈరోజు అంటారు కదా, ఆమె పేరేమో కమిషనర్ మొన్ననే ఎక్కింది చూడు, సుమతి మేడంకు 40 మంది ట్రాప్ చేసిరు ఎల్బీ నగర్ లా. 40 సుమతి మేడం మల్కాజ్గిరిలా. మరి ఆమెకే దిక్కులేనప్పుడు ఇట్లాంటి మహిళకి ఏడ దిక్కున్నది తెలంగాణలో? ఈ పొట్టోడు వచ్చినప్పటి నుంచి అంటారు కదా పోలీస్ వ్యవస్థ అనేది చచ్చిపోయింది. ఈ పొట్టోన్ జోబులో పోలీస్ వ్యవస్థ, ఎడ్యుకేషన్ మినిస్టర్. పొట్టోడెవడు? ఇంకా మనకున్నాడు ఎక్కడ? మా కర్మానికి శనివాడు పొట్టోడెవడు అంటే రేవంత్ రెడ్డి పొట్టోడు. ఆ పొట్టోడు వచ్చింది కాబట్టి ఈ తెలంగాణ మొత్తం మట్టు మాయమై అంటారు కదా, మొత్తం బొంద పెట్టాడు కాడికి తీసుకొని వచ్చిండు పొట్టోడు. కాబట్టి మీరు తెలంగాణలో ఇదే దిశ కేసులో 3 రోజులలో ఇచ్చిండు.
3 రోజులలో మా బాపు ఎన్కౌంటర్ చేసిండు. కాబట్టి ఖచ్చితంగా వీనికి 3 రోజులు 4 రోజులలో టైం ఇస్తున్నాం. ఖచ్చితంగా 20 ఏళ్ళ జైలు శిక్ష వేయండి. మీరు బండి సంజయ్ లేకపోతే వాళ్ళ వర్గం మీద బీఆర్ఎస్ వాళ్ళు బాగా పగబట్టిండ్రనే చర్చ వినిపిస్తా ఉంది. ఎందుకు పట్టిండ్రు మీరు? పని బాట ఏమి లేదా వీళ్ళలాగా 10 ఏళ్ళు మేము పట్టించుకోలేదు. వీళ్ళు బండి కానీ పట్టించుకోలేదు, పొట్టోని పట్టించుకోలేదు. అర్థమవుతుందా అమ్మ? పట్టించుకుంటుంటే ఈ రోజు వీళ్ళు ఉండకపోతుండే, ఈ అరాచకాలు చెయ్యకపోతుండే. అర్థమవుతుందా? మేము ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో హైడ్రా మీద మేమే వస్తున్నాం. మళ్ళీ ఈ రోజు సేన అని కొత్త ఆమె వచ్చింది. ఆమె ఎక్కడ పోయింది? ఒక మహిళకి ఇంత పెద్ద అన్యాయం అవుతుంటే ఎక్కడ పోయినా బీఆర్ఎస్ ఫస్ట్ ఉంటుందని చూపిస్తున్నాం. తెలంగాణలో బాపు కేసీఆర్ ఉన్నప్పుడు సురక్షితంగా కన్న బిడ్డలలాగా చూసుకున్నాడు ఆయన. కాబట్టే ఈరోజు ఆ సురక్షిత అనేది పోయింది. కాబట్టే మేమందరం బయటకు వచ్చి బాపు కేసీఆర్ సైన్యం కాబట్టి మేమందరం మహిళలం వస్తున్నాము. మా హరీష్ అన్న, కేటీఆర్ అన్న అందరం వచ్చి మేము వాళ్ళకి భరోసా ఇస్తున్నాం. కాబట్టే బిడ్డ తెలంగాణలో బీఆర్ఎస్ ఉన్నంత వరకు వీళ్ళను అరాచకాలు కానియ్యము, వీళ్ళను బొంద పెడతాము. మంజుల గారు, సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ అవుతుంది, సామాన్యులు వర్సెస్ సంపన్నులు. ఇదే కేసులో బండి భగీరథ కాకుండా సామాన్యుడు ఉంటే ఇప్పటికే బొక్కలకు పోయేటోడు దాన్ని చంపేస్తుండే కూడా, ఎన్కౌంటర్ కూడా చేసేస్తుండే పొట్టోడు. ఎందుకంటే నేను చేస్తున్నా చూడు పొట్టోని నేను అన్నట్టు చూపిస్తుండే. ఆయన బట్టలిప్పి ఉరికిపిచ్చాను ఎన్కౌంటర్ చేస్తుండే. కానీ వీడు ఎందుకు చేస్తలేడు? ఈ నోటుకు నోటు దొంగ వాని కేసు వీడు సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి చేస్తలేవు. బిడ్డ పొట్టోడు అని దమ్ము ధైర్యం ఉంటే అని ఎన్కౌంటర్ చెప్పి. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ మహిళా నేత మంజుల గారు మాట్లాడింది విన్నారు కదా. చూస్తూనే ఉండండి మన తెలుగు.